అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, ఇంతకుముందు ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి వేల మంది కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కష్టపడి ఒక బట్ట నేసినా, ఒక చీర నేసినా, ఇంకోటి నేసినా, దానికి వాళ్ళకు వస్తున్నటువంటి వేజెస్ రోజుకు 100, 150, 200 రూపాయలు. వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏమో, స్టేట్ ఆర్గనైజేషనే 3000 రూపాయలు, 4000 రూపాయలు. అదే వస్తువును ఒక ట్రేడరు మాల్లో పెట్టేసి 12,000కి అమ్ముతాము. అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది లేబర్ బై ఎ ట్రేడర్. అట్లీస్ట్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ కాదు ఇక్కడ. అంటే దీనికి ప్రతి అంశంలో కూడా టోటల్గా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ లేని కారణంగా, సరైనటువంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయని కారణంగా ఈ పరిస్థితి వస్తూ ఉంది. ఇలా 100 కోట్ల 1000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్ను తగ్గించే విధంగా కాంపిటీషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది జరగల. మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మళ్ళీ రివైవ్ చేసేటువంటి ట్రేడింగ్ కార్పొరేషన్ రివైవ్ చేసే కార్యక్రమం చేసి ఈ యొక్క సమాచారం తెప్పించి దీన్ని కూడా ఈ సమస్య కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ల్యాండ్ కాస్ట్ గురించి 5 lakhs per acre ఏదనేది డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉండాలా? అందుకనే మనం హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ మాది చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇండస్ట్రియల్ పార్క్స్ అయినా, ఇండస్ట్రియల్ జోన్స్ అయినా, ఇట్ షుడ్ బి అట్ ది వరల్డ్ క్లాస్ లెవెల్. ఆ వరల్డ్ క్లాస్ లెవెల్ ఉన్నప్పుడే కదా మనం వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ని తయారు చేసేది. సో అంటే వీ కెనాట్ అరైవ్ ఎట్ ది ప్రైస్ రైట్ నౌ. We'll sit together. Whatever best the government can do, definitely we'll sort out the problem.